గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంత ప్రయత్నం చేసినా విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా నాడు సీఎం కేసీఆర్ వాటిని పూర్తిగా అడ్డుకున్నారు. ఆ ప్రయత్నాన్ని ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా 25,000 కోట్ల అప్పు రూపంలోనో రుణ రూపంలోనో వచ్చేది కేంద్రం నుంచి. కానీ వాటిని కూడా కాదనుకొని రైతుల సంక్షేమమే ధ్యేయంగా నాడు ఆ మోటార్లకు మీటర్ల పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయలేదు. గొంతు మీద కత్తి పెట్టినా సరే ఎట్టి పరిస్థితుల్లో నేను రైతుల సంక్షేమాన్ని విస్మరించను, మోటార్లకు విద్యుత్ మీటర్లు అనేది ఒప్పుకునే ప్రసక్తే లేదు అంటూ నాడు సీఎం కేసీఆర్ అప్పుడు స్పష్టం చేశారు. కానీ ఇవాళ శాశ్వతంగా సాగుకు ఉరిపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 6,000 కోట్ల కోసం మీటర్లు పెడుతున్న రేవంత్ సర్కార్ ఫీడర్లకు మీటర్లు పెట్టాలనే నిర్ణయం. ఆర్డీఎస్ఎస్ స్కీమ్లోకి విద్యుత్ సంస్థలు ఈఆర్సీకి సమాచారం ఇచ్చిన డిస్కాంలు నాడు మీటర్లను అడ్డుకున్న కేసీఆర్ 25,000 కోట్లు ఇస్తామన్నా కూడా బేఖాతరు. తల తెగిన మీటర్లు పెట్టను అని నాడు స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీ అధినేత అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్. రైతు బంధు ఎగ్గొట్టారు. పెట్టుబడి సాయం కోసం అన్నదాతల అప్పుల పాలయ్యేలా చేశారు. ప్రాజెక్టులను పడావు పెట్టారు. సాగు నీళ్లివ్వక పంటలు ఎండిపోయే దుస్థితికి తీసుకొచ్చారు. సరిపడా ఎరువులు విత్తనాలు ఇవ్వలేక చెప్పులు పాస్ పుస్తకాలను క్యూలో పెట్టే స్థితికి దిగజార్చారు. పంట కొనుగోలును నిర్లక్ష్యం చేశారు. ధర్నాలు చేస్తే తప్ప ధాన్యం కొనని దుస్థితి కల్పించారు. ఇవన్నీ చాలవన్నట్టు రేవంత్ సర్కార్ ఇప్పుడు రైతుల గుండెల మీద కుంపట్లు పెట్టేందుకు సిద్ధమైంది. వ్యవసాయ విద్యుత్ మీటర్లు పెట్టేందుకు అంగీకరించింది. నాడు తల తెగిపడినా మీటర్లు పెట్టనివ్వను అని గర్జించి రైతు ప్రయోజనాల కోసం 25,000 కోట్లను కేసీఆర్ నాడు కాదనుకుంటే నేడు కేవలం 6,000 కోట్ల కోసం సీఎం రేవంత్ తల వంచారు. వ్యవసాయానికి శాశ్వతంగా ఉరిపెట్టే నిర్ణయం తీసుకున్నారు. ఇట్లా 2021 నుంచే నాడు కేంద్ర ప్రభుత్వం విపరీతంగా ఎంతో ప్రెజర్ పెట్టింది. ఆ ప్రెజర్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేది లేదు. రైతుల కోసం ఎంతవరకైనా నిలబడతాం, కానీ రైతులను ఇబ్బంది పెట్టే నిర్ణయానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదించేది లేదు అంటూ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షాన చాలా స్ట్రాంగ్గా ఉంటే 25,000 కోట్లు ఇస్తామన్నా కూడా వాటిని కాదు అనుకొని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదించలేదు, అంగీకరించలేదు. కానీ ఇవాళ కేవలం 6,000 కోట్ల కోసం నాడు ఎంతో బలంగా నిలబడ్డటువంటి ఆ నిర్ణయాన్ని పూర్తిగా పక్కకు పెట్టి ఇవాళ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైపోయింది. ఇప్పుడు రైతులు సాగు కోసం ఎంత కరెంటు వాడుకున్నా అడిగేటోడు లేడు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు వస్తాయి, ముక్కు పిండి బిల్లులు వసూలు చేస్తారని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయి. ఇప్పటికే రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా వ్యవసాయ రంగానికి శాశ్వతంగా ఊరిపెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు బిగించాలని నిర్ణయించింది. మీటర్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి రీవ్యామ్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ఆర్డీఎస్ఎస్లోకి తెలంగాణ డిస్కంలు ప్రవేశించబోతున్నాయి. ఇట్లా రైతాంగాన్ని పూర్తిగా నిలువున దగా చేసేటువంటి ఒక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. నాడు గర్జించిన కేసీఆర్ ఆర్డీఎస్ఎస్ అనేది కేంద్రం అమలు చేస్తున్న పథకం. విద్యుత్ సంస్కరణల పేరుతో 2021లో దీన్ని రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా వ్యవసాయానికి వినియోగిస్తున్న కరెంటును మీటర్లు పెట్టి లెక్కించాల్సి ఉంటుంది. ఆ మీటర్లకు బిల్లులు తీసి వసూలు చేయాలి. ఈ ప్రాతిపదనకు ఒప్పుకున్న రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం పరిమితికి అదనంగా 0.5% రుణాలు తీసుకునేందుకు అనుమతిస్తుంది. అయితే ఈ విద్యుత్ సంస్కరణల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని కేసీఆర్ గ్రహించారు. మోటార్లకు మీటర్లు పెట్టబోమని స్పష్టం చేశారు. తల తెగి పడినా కూడా మీటర్లు పెట్టేది లేదంటూ నాడు అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. కానీ ఇవాళ 6,000 కోట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆశపడి రైతుల గొంతు కోసినటువంటి పరిస్థితి. ఇవాళ కరెంటుగా విద్యుత్ మోటార్లకి ఆ మీటర్లు పెట్టడం వల్ల పూర్తిగా ఒక స్వేచ్ఛగా వాళ్ళ రైతులు విద్యుత్ ఉపయోగించుకోలేనటువంటి దుస్థితి. సో ఇప్పటికే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తూ వస్తోంది. అనేక చోట్ల ఇవాళ రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. అనేక చోట్ల వందలాది మంది ఇప్పటిదాకా దాదాపుగా 500కు చేరువవుతుంది రైతు ఆత్మహత్యల సంఖ్య. అది చాలా అత్యంత విషాదకరమైనటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఇంకా అట్లనే రైతులు పక్క ధాన్యం కొనుగోలు జరపక ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు బంధు లేదా రైతు భరోసా అన్న రైతు భరోసా కూడా లేదు. రుణమాఫీ పూర్తిగా కాలేదు. ఇట్లా రైతాంగం ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతుంటే ఆ రైతాంగం నెత్తిన మరో పిడుగు వేసే విధంగా 6,000 కోట్ల కోసం ఆశపడి వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కేవలం 6,000 కోట్ల కోసం ఆశపడి నాడు కేసీఆర్ రైతు ప్రయోజనాల కోసం 25,000 కోట్లను కాదనుకోగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 6,000 కోట్లకు ఆశపడి వ్యవసాయ విద్యుత్తులకు మీటర్లు పెట్టేందుకు సిద్ధమైంది. కేంద్రం రీవ్యామ్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ 2021-22 నుంచి
2025-26 వరకు అమలు చేస్తామని చెప్పింది. 3.03 లక్షల కోట్లను ఇస్తామని రాష్ట్రాలకు ఆశ చూపింది. అంటే ఈ ఆర్థిక సంవత్సరంతో ఈ పథకం ముగుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్లో చేరితే ఈ సంవత్సరం మాత్రమే 0.5% అదనంగా నిధులు వస్తాయి. అంటే దాదాపు 6 నుంచి 7 వేల కోట్లు రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తాయి. సో వాటికి ఆశపడి రైతాంగాన్ని దగా చేసింది, రైతాంగం గొంతు కోసింది అంటూ రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పు ఎక్కడా పుట్టకనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు విచ్చలవిడిగా అప్పులు చేస్తుంది. క్రమంలో నెలకు 10,000 కోట్ల అప్పులు చేసింది. అప్పులు పరిమితులన్నీ దాటేసింది. ఫలితంగా ఇప్పుడు అప్పు పుట్టని పరిస్థితి తలెత్తింది. హెచ్సియు భూములు అమ్మేందుకు ప్రయత్నించి చేతులు కాల్చుకుంది. తనఖా పెట్టేందుకు ప్రైవేటు బ్యాంకర్లను నమ్ముకొని జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ రోజువారీ నిర్వహణ కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 6 నుంచి 7 వేల కోట్లకు ఆశపడి వ్యవసాయ రంగాన్ని శాశ్వతంగా ఉరివేసేందుకు సిద్ధమైంది. సో అసలు ఏం జరిగింది వ్యవసాయ విద్యుత్ మీటర్లకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో మనం ఒకసారి డీటెయిల్గా మనం చూద్దాం. 2020 ఏప్రిల్ 27న రాష్ట్రాలకు పంపించినటువంటి ముసాయిదీలో సబ్సిడీ పొందే మార్గాల నుంచి డిస్కమ్లు ముందుగా బిల్లులు వసూలు చేయాలి. 2020 డిసెంబర్ 31న విడుదల చేసిన విద్యుత్ వినియోగదారుల హక్కుల నిబంధనలో మీటర్లు లేకుండా విద్యుత్ మీటర్లు జారీ చేయరాదని స్పష్టం చేసింది. 2021 ఫిబ్రవరి 5న రాష్ట్రాలకు పంపించిన విద్యుత్ చట్ట సవరణ రెండో ముసాయిదాలో ఏ రంగంలో అయినా విద్యుత్ కనెక్షన్కి మీటర్ తప్పనిసరని ఆదేశాలు ఇచ్చింది. ఇట్లా అప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాలు. కానీ ఎట్టి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేదే లేదు అంటున్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తెగేసి చెప్పారు, నిండు అసెంబ్లీలోనే స్పష్టం చేశారు. రైతాంగాన్ని మోసం చేసేటువంటి, రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటువంటి నిర్ణయాన్ని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. 25,000 కోట్లు అవసరం కూడా లేదు. అట్లా రైతులు ఇబ్బంది పెట్టి ఆ 25,000 కోట్లు తీసుకోవాల్సినటువంటి అవసరం నాడు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని అప్పుడు కుండబద్దలు కొడితే ఇవాళ కేవలం 6-7 వేల కోట్ల కోసం ఆశపడి రైతాంగం గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఇవాళ రైతులు మమ్మల్ని మరింతగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది అంటూ రైతాంగం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులను భయపెట్టి భూములను కొల్లగొట్టి ఓట్లేసిన వారిని నిండా ముంచిన వకీల్ సాబ్ అసైన్డ్ భూముల్ని పట్టాగా మార్పిస్తామని హామీ ఇచ్చాడు. మాట తప్పి ఆ భూములపైనే ఆ ప్రజాప్రతినిధి కన్ను పడింది. ముందుగా అనుచరులతో భూములు కొనుగోలు, పట్టా కాగానే కుటుంబ సభ్యుల పేరిట మార్పిడి, సందట్లో సడేమియాల ప్రభుత్వ భూమికి ఎసరు, 100 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు, చౌదరిపల్లిలో 100 ఎకరాలకు పైగా భూమాయ. సిద్దిపేట కలెక్టర్కు ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. నాకు ఓట్లేయండి, మీ అసైన్డ్ భూముల్ని పట్టా భూములుగా మారుస్తా, ఇంటికి జత ఎడ్లు ఇస్తా. ఎన్నికల్లో జాతీయ పార్టీ నేత రైతులకు ఇచ్చినటువంటి హామీ ఇది. ఆ తర్వాత ఆయన ప్రజాప్రతినిధి అయ్యారు. ఇప్పుడు మరో మెట్టెక్కి హస్తిన దాకా ఎదిగారు. అయినా రైతులకు ఇచ్చిన హామీని మర్చిపోలేదు. రికార్డుల్లో లావని పట్టాగా వచ్చే భూములు పట్టాగా మారిపోయాయి. కాకపోతే ఆ భూములు ఇప్పుడు రైతుల పేరిట లేవు. ఆ భూములపై ఆయనే కన్నేసి మొత్తం 100 ఎకరాల్లో చెరబట్టే ప్రయత్నం జరుగుతోంది అంటూ ఈ వార్తగా మనం చూస్తున్నాం. కొన్ని నాటకీయ పరిణామాలతో చివరికి రైతుల భూములు సదరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల పేరు మీదకి వచ్చాయి. నిన్నటిదాకా పడవబడ్డ భూములకు మాగాన్ని కలవచ్చింది. భూముల్లో ఉన్న చెరువు ఏకంగా కాలగర్భంలోనే కలిసిపోయింది. వీటికి మించి ప్రభుత్వ భూమి కూడా తోడై 100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వ్యవసాయ క్షేత్రం వెలిసింది. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరిపల్లి సర్వే నెంబర్ 294లోని భూముల కథ ఇది. ఆ ప్రజాప్రతినిధి కన్నుపడడంతో అసైన్డ్ భూములు మొత్తం పట్టాగా మార్పిచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుపైనే మార్పిచ్చారని ఈ వార్తగా మనం చూస్తున్నాం. అబద్ధాల వరద ఎన్డీఎస్ఏ నివేదిక పైన రాజకీయమే బీఆర్ఎస్పై బురజాడమే లక్ష్యం. కాళేశ్వరంపై గతంలో మాదిరిగానే మళ్లీ ఉత్తమ్ కుమార్ ఏకరువు. రిపోర్టులో అనుకూల అంశాలకే పరిమితమయ్యారు. లేని విషయాలను ఆపాదిస్తూ ప్రచారం, వాస్తవాలను దాచిపెట్టి ఆరోపణలు. ఎన్డీఏ జేబు సంస్థగా మారింది అంటూ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఎస్ఏ నివేదిక రాజకీయ ప్రేరేపితంగా ఉంది. పోలవరం కూలి 5 ఏళ్లైనా అటువైపు కన్నెత్తి చూడని ఎన్డీఎస్ఏ అధికారులు బ్లాక్ 7 తిరిగి కట్టడం ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ను ఉపయోగంలోకి తీసుకురావచ్చు. రాజకీయాల పేరిట రైతుల గొంతు కోయొద్దు. మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు. సో మనం చూస్తాం, దీన్ని డీటెయిల్గా చూద్దాం. ఇంకా ఎన్డీఏ జేబు సంస్థగా ఎన్డీఎస్ఏ మారిపోయింది. పోలవరం కూలి 5 ఏళ్లైనా కూడా అటువైపు కన్నెత్తి కూడా ఎన్డీఎస్ఏ చూడలేదు. బ్లాక్ నెంబర్ 7ను తిరిగి కట్టడం ద్వారా మేడిగడ్డను ఉపయోగంలోకి తీసుకొచ్చి సాగునీళ్లు అందించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఎన్డీఎస్ఏ ఏర్పాటు బిల్లును కాంగ్రెస్ పక్షాన లోక్సభలో వ్యతిరేకించిన ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ మీద విమర్శలు చేయడానికి ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్టు భగవద్గీత, ఖురాన్, బైబిల్లా కనబడుతోంది. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ ఎక్కడా కూడా చెప్పలేదు అంటూ హరీష్ రావు స్పందించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మేము అప్పులు తెచ్చాం, మీలాగా బ్రోకర్కు పైసలు ఇచ్చి తేలేదు. అప్పు తేవడానికి లంచం ఇచ్చిన సర్కారు రేవంత్ సర్కార్, ఇంతకంటే దివాలా కోరుతనం మరొకటి ఉండదు అంటూ ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టిన ఎన్డీఎస్ఏ నివేదిక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టిందని బ్లాక్ 7ను తిరిగి కట్టడం ద్వారా మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావచ్చని చెప్పిందని హరీష్ రావు తెలిపారు. రాజకీయాల పేరిట రైతుల గొంతు కొయ్యొద్దని, తాగు సాగు పారిశ్రామిక అవసరాలు ఎంతో ఉన్నాయని, వర్షాలు లేకుంటే మంచినీళ్లు కూడా దొరకవని, వేగవంతంగా ప్రాజెక్టును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిన్న ఆయన మాట్లాడారు. సో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టును డిజాస్టర్ అనడంపై హరీష్ రావు ఘాటుగా స్పందించారు. ఎస్ఎల్బీసీ కంటే పెద్ద డిజాస్టర్ ఏముందని, 60 రోజులైనా కూడా 8 మృతదేహాలను ఎందుకు బయటకు తీసుకురాలేకపోతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్ర, ఏపీ, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా తమ్మిడిహట్టు ప్రాజెక్టుకు 8 ఏళ్లలో అనుమతులు ఎందుకు తీసుకురాలేకపోయారంటూ ఆయన ప్రశ్నించారు. కొడంగల్ లిఫ్ట్కు డిపిఆర్ ఉన్నదా? కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కి ఇప్పటివరకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు ఉందా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. టెండర్లు పిలిచి ప్రాజెక్టు ఎలా కడుతున్నారని నిలదీశారు. సమాచార హక్కు చట్టం కింద కొడంగల్ ప్రాజెక్టుకి ఇప్పటికీ డిపిఆర్ లేదని సమాధానం ఇచ్చారు. మిస్టర్ ఉత్తమ్, మీకో నీతి మాకో నీతియా? 2007లో ప్రారంభితకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి 1000 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చారు. 2010లో డిపిఆర్ సబ్మిట్ చేశారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ముందు నీ వీపు చూసుకో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇట్లా ఎన్డీఎస్ఏ ఏవైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టు పూర్తిగా ఎన్డీఏ జేబు సంస్థగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కావాలని ఒక బురదల్లే ప్రయత్నం, ఒక రాజకీయంగా మరింతగా ఒక రాజకీయ విమర్శలకు తావిచ్చే విధంగానే ఎన్డీఎస్ఏ రిపోర్టు ఉంది. అది ఎన్డీఏ జేబు సంస్థగా మారుతుంది. దీంట్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి ఈ రకంగా రాజకీయాల కోసం ఇంత దిగజారుడుగా వ్యవహరిస్తున్నాయంటూ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నలను మెప్పించిన కేసీఆర్ సంక్షేమం, ఆదివాసీ గ్రామాలకు అభివృద్ధి ఫలాలు. 10 ఏళ్లు ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ ప్రభుత్వ విధానాల నేపథ్యంలో వందలాది మంది నక్సలైట్ల లొంగుబాటు. రైతు బంధు, రైతు బీమాతో పెరిగినటువంటి ధీమా. గిరిజన ఆదివాసుల రిజర్వేషన్లు పెంపు. అటవీ భూముల పరిరక్షణకు కంకణం. ఆపరేషన్ కగార్ను ఆపాలన్న కేసీఆర్ డిమాండ్కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. అడవి గుండెల్లో అభివృద్ధి గానం వినిపించింది. అరణ్య గర్భణ ప్రగతి ఫలాలు వెరడవిల్లాయి. కొండల్లో, కోణల్లో, గిరిజన తండాల్లో, అణగారిన వాడల్లో అన్నల అభివృద్ధి ఎజెండా రెపరెపలాడింది. ఉమ్మడి పాలనలో అన్యాయాలు, అక్రమాలను చూసి వనవాసానికి పూనుకున్న అన్నలు సైతం బీఆర్ఎస్ హయాంలో ప్రతి పల్లెలో వికసించిన ప్రగతి ఫలాలు చూసి జనజీవన స్రవంతిలోకి నాడు అడుగుపెట్టారు. నిరుపేదలకు ఆహారం, ఇల్లు లేని వారికి ఇల్లు, బలహీనులకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించే న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నక్సలైట్లు పోరాడుతున్నందున స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ నక్సలైట్ల ఎజెండానే అమలు చేస్తామంటూ తెలంగాణ భవన్ వేదికగా మలిదేశ ఉద్యమ సారథిగా 15 ఏళ్ల కింద, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, 15 ఏళ్ల కింద, అంటే ఆ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి ఆ సమయంలో 15 ఏళ్ల కింద కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలవి. మా లక్ష్యం నెరవేరుతోంది. నాటి పరిస్థితులకు నేటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. కళ్ళ ముందే బోలెడు అవకాశాలు ఉన్నాయి. మా బిడ్డలు గురుకులాలు చదువుతున్నారు. ప్రభుత్వం కల్పించిన వ్యవసాయ భూమిలో ఏటా 2 పంటలు సాగు చేసుకుంటున్నాం. రైతు బంధు ఏడాదికి 10,000 అందాయి. రైతు బీమా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే డబ్బులు కట్టింది. అడవులని వదిలిన మాలాంటి కొందరు అన్నలు వ్యవసాయం, వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పుడు నలుగురిలో గౌరవంగా బతుకుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో మా లక్ష్యం నెరవేరిందంటూ జనజీవన స్రవంతిలో కలిసినటువంటి మావోయిస్టు దంపతులు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి, అలాగే అన్ని చోట్ల ఆదివాసీ గూడాల్లో కావచ్చు, తండాల్లో కావచ్చు, ఎట్లా ఒక ప్రజా సంక్షేమం అనేది గొప్పగా పరిడవిల్లింది, గొప్పగా వర్ధిల్లింది అనేది ఆ మావోయిస్టులు కూడా, అంటే అన్నలు కూడా నాడు కేసీఆర్ ప్రభుత్వం యొక్క విధానాలని, ఆయన పరిపాలించినటువంటి తీరుని వాళ్ళు కూడా ప్రశంసిస్తున్నటువంటి వార్తగా మనం చూస్తున్నాం. ఒక వార్త చూస్తున్నాం. వాస్తవాలు మాట్లాడితే అక్కసెందుకు? తెలంగాణ పాలిట విలన్ కాంగ్రెసే. బీఆర్ఎస్ సభతో కాంగ్రెస్ బెంబేలెత్తిపోతోంది. కాంగ్రెస్ పాలనలో సమైక్య రోజులు ఉన్నాయి. ఇవాళ ధాన్యం లెక్కలు చెప్పలేక విమర్శలు చేస్తున్నారు. రాహుల్ను పట్టించుకొని హస్తం నేతలు కాంగ్రెస్ పార్టీలో సమైక్య తొత్తులు అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న బహిరంగ సభను చూసి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ఉలిక్కి పడుతున్నారని, సో బీఆర్ఎస్ రజతోత్సవ సభ అంత విజయవంతమైతే మీరు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఉలిక్కి పడుతున్నారంటూ ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. సో అక్కడ ఉన్నవే వాస్తవాలు మొత్తం చెప్పారు. మొదటి నుంచి కూడా తెలంగాణకు కాంగ్రెస్సే #1 విలన్ అనేది, గతంలో ఉద్యమ కాలం నుంచి కూడా అదే కాంగ్రెస్ ఎట్లా విలన్గా వ్యవహరించింది అనేది నాడు మొన్న బహిరంగ సభలో కేసీఆర్ గారు వివరించారు. సో ముమ్మాటికి తెలంగాణకు మొదటి నుంచి కూడా కాంగ్రెసే #1 విలన్ అనేది మరోసారి నిన్న జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణను ఆంధ్రలో కలిపి ద్రోహం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ విలన్ పాత్ర జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. 1969లో తెలంగాణ ఇవ్వాలని అడిగిన పాపానికి 400 మంది యువకుల్ని నక్సల్స్ ముసుగులో కాల్చి చంపింది కాంగ్రెస్ కాదా? మలిదేశ పోరాటంలో వందలాది మంది బిడ్డల్ని బలిపీఠం ఎక్కించింది ఎవరు? ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నది ఎవరు అంటూ ఆయన ప్రశ్నించారు.
చేతగాకే కాళేశ్వరంపై నాటకం. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు చేతగాకే కాంగ్రెస్ సర్కారు ఎన్డీఎస్ఏ ముసుగులో నాటకానికి తెరలేపిందని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. 3 నెలల్లో పూర్తి చేయాల్సిన పనుల్ని ఏడాదిన్నరైనా కూడా పూర్తి చేయడం లేదంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. రాహుల్ను ఎవరూ గుర్తించడం లేదు. రాహుల్ గాంధీ మొన్న హైదరాబాద్కు వచ్చి ఏం మాట్లాడారో ఎవరికీ తెలియదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఆయన్ను పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ సభ పెడితే దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. దట్ ఈజ్ కేసీఆర్ అంటూ జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్లో మావోల ఏరివేత పేరిట బీజేపీ సర్కార్ హత్యాకాండను సాగిస్తోంది. కేసీఆర్ మానవత్వంతోనే దుర్మార్గాలను నిలిపివేసి చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాట్లాడిన తర్వాతే ఈ అంశంపై అనేక మంది నాయకులు తమ వాణిని వినిపిస్తున్నారంటూ జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. మొన్న ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలి, కేంద్రం వాళ్ళతో చర్చలు జరపాలి, మిలిటరీ చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన అమాయకుల్ని పొట్టన పెట్టుకోవద్దు. నక్సలైట్లు వాళ్ళు చర్చలకు సిద్ధమని చెబుతున్నప్పటికీ కూడా ఆ చర్చలకు ఆహ్వానించకుండా వాళ్ళని అమాయకుల ప్రాణాలని బలి తీసుకుంటున్నారంటూ మొన్న ఆగ్రహం వ్యక్తం చేశారు బహిరంగ సభలో కేసీఆర్ గారు. సో వాళ్ళ ఆపరేషన్ కగారు నిలిపివేయాలని అన్ని లక్షల మందితో ఆయన ఒక ప్రతిపాదన చేస్తే ఆ రకంగా వాళ్ళ పక్షాన గళమెత్తితే ఇవాళ కేసీఆర్ చేసినటువంటి ఆ కామెంట్స్కి సపోర్ట్గా దేశవ్యాప్తంగా అనేక మంది ఆపరేషన్ కగార్ని తక్షణమే నిలిపివేయాలి, వాళ్ళతో చర్చలు జరపాలనేటువంటి డిమాండ్ క్రమక్రమంగా మరింతగా బలంగా పెరుగుతోంది. విద్యాసాగర్ రావు సేవలు చిరస్మరణీయం. కేసీఆర్ పాలనలో సముచిత గౌరవం ఆయనకు కల్పించామంటూ కేటీఆర్ గుర్తు చేస్తున్నారు. సాగునీటి రంగ నిపుణులు ఉమ్మడి పాలనలో నదీ జలాల దోపిడీని ఎండగట్టి తెలంగాణ ప్రజల హృదయాల్లో జల విజ్ఞాన నిధిగా నిలిచిపోయిన విద్యాసాగర్ రావు సేవలు చిరస్మరణీయమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. కృష్ణా గోదావరి జిల్లాలో తెలంగాణకు దక్కాల్సిన వాటా కోసం జీవితాన్ని దారపోసి నీళ్ల సారుగా ప్రసిద్ధిగాంచారని ఆయన గుర్తు చేశారు. విద్యాసాగర్ రావు వర్ధంతిని పురస్కరించుకొని ఆయన ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష. ఆయన నాయకత్వంలోనే తెలంగాణ సురక్షితంగా ఉంది. రాష్ట్రంలో సమస్యలు గాలి కుదిరి అందాల పోటీలపై సమీక్షల ఇందిరమ్మ ఇండ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటూ ఎమ్మెల్యే వివేకానంద ఫైర్ అయ్యారు. సో గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకే 3 రంగులు వేసి ఇందిరమ్మ ఇండ్లుగా అవే ప్రజలకు ఇస్తున్నారు. కానీ అవి కూడా వాటిలో కూడా అనేక అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాంక్. ఎలకదుర్తి సభలో కేసీఆర్ చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ నేతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. కేసీఆర్ 10 ఏళ్లు ఏం చేశారని మంత్రులు పొంగులేటి సీతక్క అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, కార్మికులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని గాలి కుదిలేసి అందాల పోటీల పేరుతో కమాండ్ కంట్రోల్స్ నుంచే సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని ఎమ్మెల్యే వివేకానంద తీవ్రంగా తప్పుపట్టారు. ఇందిరమ్మ ఇళ్లన్నీ కాంగ్రెస్ వాళ్ళకైనా నిరుపేదలు కనిపిస్తలేరా? ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెప్పిన వారికి అందలం. ఎమ్మెల్యే ఆదినారాయణ దత్తత గ్రామంలో కూడా పేదలు దగా. రోడ్డెక్కి నిరసన తెలిపిన ప్రజలు, తనిఖీకి వచ్చినటువంటి అధికారుల అడ్డగింత. ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో తన పేరు లేకపోవడంతో జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం భవనానికి నిరసన తెలుపుతున్నటువంటి ఒక దివ్యాంగుడు మనం చూస్తున్నాం. పొంగులేటి మీటింగ్లో పవర్ కట్. భూభారతి అవగాహన సదస్సులో నిలిచిన విద్యుత్ సరఫరా అధికారుల తీరుపైన మంత్రి తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ. టైము, టార్గెట్, మోడ్ ఆఫ్ యాక్షన్ అంతా మీ ఇష్టం అంటూ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సాయుధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆయన. సిడిఎస్ సహా త్రివిధ దళాల అధిపతులతో ప్రత్యేక సమావేశం. ఉగ్ర మూకల్ని చిత్తు చేయాలన్న ప్రజల డిమాండ్లతో నిర్ణయం. మోడీ అధ్యక్షతన నేడు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కాబోతోంది. డెహ్రాడూన్లో జరిగినటువంటి సూర్య డ్రోన్ టెక్ ఎగ్జిబిషన్లో సైనికుల నైపుణ్య ప్రదర్శన. 48 పర్యాటక ప్రదేశాల మూసివేత. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మరిన్ని ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు వచ్చిన దరిమిల కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న 87 పర్యాటక ప్రదేశాల్లో 48 ప్రదేశాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. ప్రశాంత కాశ్మీరంలో పాకిస్తాన్ ఉగ్రముఖాలు రాసిన నెత్తుటి గీతలకు బదులు తీర్చుకునే సమయం ఆసన్నమైంది. 26 మంది అమాయకుల ప్రాణాలను నిమిషాల వ్యవధిలో గాల్లో కలిపేసిన ముష్కర చర్యలకు చరమగీతం పాడే క్షణాలు దగ్గర పడ్డాయి. ఈ నేపథ్యంలోనే టైము, టార్గెట్, మోడ్ ఆఫ్ యాక్షన్ అంతా మీ ఇష్టం అంటూ త్రివిధ దళాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూర్తిగా ఒక స్వేచ్ఛను కల్పించారు. మరొక వార్త చూస్తే పాతవే కొత్త హంగులతో నాడే సర్వం సిద్ధం. నేడు భూమి పూజలు. పారిశ్రామిక వాడలకు బీఆర్ఎస్ హయాంలోనే భూసేకరణ జరిగింది. ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసిన టీజేఐసీ వాటినే హడావిడితో ప్రారంభిస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏవైతే మొత్తం సిద్ధమయ్యాయో ఇవాళ వాటికే అలంకరణలు చేసి వాటినే ప్రారంభిస్తుందంటూ ఇవాళ దీంట్లో పారిశ్రామిక రంగంలో విషయంలో కావచ్చు, ఒక పెట్టుబడుల విషయంలో కావచ్చు, మొత్తం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏవైతే జరిగాయో వాటికే
కొంచెం అటు ఇటుగా హంగులు అద్ది ఇవాళ వాటినే తిరిగి ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి, వాటి పాతవే కొత్త హంగులతో చేస్తున్నటువంటి పరిస్థితి అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. ఇసుక మిగతా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కూడా చూద్దాం. ఆంధ్రజ్యోతిలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ, ఉగ్రదాడికి ప్రతిగా ఎక్కడ ఎప్పుడు ఎలా దాడి చేయాలని నిర్ణయించుకునేటువంటి స్వేచ్ఛ వాళ్ళదే అంటూ ఒక వార్త మనం చూస్తే, సాక్షిలో కూడా అదే వార్తగా మనకు కనిపిస్తుంది. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ, ప్రధాని మోడీ సంచలన నిర్ణయం. తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో ఫ్రీ హ్యాండ్ టు ఫోర్సెస్, మోడీ ఆస్క్ దెమ్ టు డిసైడ్ మోర్ టార్గెట్స్ అండ్ టైమింగ్ ఫర్ దేర్ అటాక్స్ అంటూ ఇదే వార్త మనం చూస్తున్నాం. మేడిగడ్డ పాలిటిక్స్ కెన్ వెయిట్ నాట్ రైట్స్ అంటూ హరీష్ రావు ఎన్డీఎస్ఏ రిపోర్టు పైన తీవ్రంగా అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి వార్త మనం చూస్తున్నాం. రైట్, టీవీ పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు